ఇప్పుడు గెలిపిస్తాను. ఇట్లా ఉండాలి. హలో గైస్ అందరికీ. ఈరోజు ఈ నుంచి ఒక 16 కిలోమీటర్స్లో ఒక మంచి విలేజ్ ఉందంట, చిన్నది పల్లెటూరు. అక్కడ వ్యూ బాగుంటుందంట. పదండి ఒకసారి వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గో. ఎంత మంచిగా ఉంది చూడు. ఇలాంటి వ్యూ ప్లేస్ బాగుంది, ప్రశాంతంగా మస్తు ఉంది రోడ్. దీన్ని కాఫీ ట్రీస్ అంటారు అనుకుంటా. ఇట్లుంటాయి ఇక్కడ తోటలు. ప్రశాంతంగా ఇప్పుడే చూడడానికి టైప్ అయింది. ఒక 2-3 ఫోటోలు దిగిన. ఇక బ్యాక్ టు ద ఏరియా. కొద్దిగా పని ఉంది, పని చూసుకోవాలి పోయి. ఇప్పుడు ఇదే ఆ పని. ఈ పని అయిన తర్వాత మంచిగా బట్టలు నానేసుకొని బకెట్లో మంచిగా దొక్కి తర్వాత ఉంటే బట్టలు పిండేసుకుంటే కష్టమో నష్టమో పడి ఎట్లోకి అట్లా తెల్లనో నల్లనో పిండేసుకొని తర్వాత ఉంటే స్నానం చేసిన. ఆ వీడియో అంటే పెట్టిన అనుకో బాగోదు. ఈరోజు స్పెషల్ వచ్చేసి గోపిగడ్డ. ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత మామిడికాయలు చూస్తే నోరు ఆగలేదు. అందుకే మామిడికాయలని కోసేసిన, ఉప్పు కారం పట్టుకున్న. కారం ఒక దాంట్లో వేసుకున్న. కారం ఎక్కువనే తింటామనుకో, కారంలో ఉప్పు కొద్దిగా దంచుడు కొట్టాలి. ఉప్పు ఎంత ఉంటే టేస్ట్ అట్లా ఉంటుంది. కారం కొద్దిగా ఎక్కువ వేసినాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువనే వేసినాం. తర్వాత ఉంటే మామిడికాయ అనుకున్న జీడి తీయాలి. ఇప్పుడు జీడి తీసి తింటే ఉంటుంది చూడు సామి రంగా, నోట్లో నీరులుతున్నాయి. ఇక తిందామా మరి, మిక్స్ చేసుడే. ఇప్పుడే ఒక మంచి పవర్ నాప్ ప్లేస్లో వేసిన. నైట్ కూడా అవుతుంది. ఇక స్టే చూసుకోవాలి ఎక్కడైనా మంచిగా ప్లేస్లో. ఇదే మన స్టే, అది మన టెంట్, ఇది మన కారు. స్పేస్ మంచిగా ఉంది కానీ జాగా తక్కువ ఉండడం వల్ల ఎరుకుటం బట్టి వేయాల్సి వచ్చింది. ఇక పదండి లోపలికి వెళ్దాం. బాగుంది అదొకటి, మెత్తగా ఉంటుంది పడుకుంటే. ఇక ఫుల్గా ప్యాక్ అయిపోవాలి, జిప్ వేసుకోవాలి. ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. ఫుల్గా ప్యాక్ అయిపోయి పడుకోవాలి. ఇక టైం అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. సరే మరి, గుడ్ నైట్.